ఏంటి బావా క్రాంతిని చూస్తున్నావు? ఏంటి విషయం? నేను క్రాంతిని ప్రేమిస్తున్నాను పూజ. ఏంటి నువ్వు ప్రేమిస్తున్నావా? నిజం. ఈ విషయం మరి ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు? అంటే ముందు తనకి చెప్పి తర్వాత నీకు చెప్దాం అనుకున్నాను. అయితే చెప్పేయి. భయంగా ఉంది పూజ. అయ్యో, ఇలాంటి విషయాల్లో భయపడితే పనులు అవ్వవు బావా. సరే ఇప్పుడేంటి? ఇప్పుడు కుదరదు కాబట్టి టెంపుల్కి వెళ్ళాక క్రాంతితో సపరేట్గా మాట్లాడే ఏర్పాటు నేను చేస్తాను. అప్పుడు చెప్పేసేయి. చాలా థ్యాంక్స్ పూజ. మరి నా లవర్ సంగతి? నేనేదో ఒకటి చేస్తాలే, నువ్వేం టెన్షన్ పడకు. గిరి, ఈ గెటప్లో నేను ఎలా ఉన్నాను రా? కోటీలో జేబులు కొట్టుకునే ఫేస్ నీది. ఏ గెటపేస్తే ఏం లాభంలే. అంటే నేను చెప్తుంది నా గురించి. ఆ బస్సు ఖచ్చితంగా ఈ రూట్లోనే వస్తుందంటావా పెద్దమ్మా? టెంపుల్స్ అన్ని ఇటు సైడే ఉన్నాయిరా. ఖచ్చితంగా ఇటువైపే వచ్చి తీరుతుంది. రే, వాళ్ళు కూడా అదే బస్ కోసం వచ్చినట్టున్నారా? అదిగో పెద్దమ్మా, బస్సు వస్తుంది. ముసుగేసుకో. రోకో, Stop, బస్సు stop. రోకో. ఇటు వెళ్ళుంటాడు. హాయ్ జీ, హాయ్ జీ, నమస్కారం నమస్కారం. आओ जी बैठो. రైట్ రైట్ పోనీ బాబాయ్, రైట్ రైట్. కృష్ణ, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇలా దొంగతనం చేయటం తప్పు కృష్ణ. వీళ్ళిద్దరూ అక్క చెల్లెలు కదా, ఇక్కడున్నారే. ఈ విషయం మనం చెప్పేస్తే మనకేంటి లాభం? క్యాష్ చేసుకుందాం. ఆ రౌడీ పాపతో కాకుండా ఈ లాయర్ పాపతో మనం బేరం మాట్లాడితే బెటర్గా ఉంటుంది కదా. చుట్టూ ఇంతమంది ఉన్నారు, అందరి ఒంటి మీద నగలున్నాయి, కానీ ఏం చేసే దారి లేకుండా పోయిందే. ఎవరి నగల మీద చేసినా అందరూ కలిసి కుమ్మేస్తారు బాబు. ముందు ఈ అక్కా చెల్లెలతో అకౌంట్ స్టార్ట్ చేస్తా. సిస్టర్, హే నువ్వు? నేనే. నన్ను నువ్వు గుర్తుపట్టావని నాకు తెలుసు. నేను నిన్ను గుర్తుపట్టే నీ దగ్గరకు వచ్చాను, నీ చెల్లెల గురించి చెప్దామని. నా చెల్లా? నా చెల్లి నీకెలా తెలుసు? మీ ఇంట్లో ఉన్న పెద్దావిడ ఫోటో నీ చెల్లెలింట్లో కూడా నేను చూసా. ఫోటో చూసావా? ఈ ఫోటోనేనా? ఈవిడే. ఈ ఫోటోనే చూసా. ఎక్కడ చూసావు? ఎవరింట్లో చూసావు? ఎవరు నా చెల్లెలు? వామ్మో, రే, నీ చెల్లెలెవరో నాకు తెలుసు. ఎక్కడుంది? చెప్తా, ఈ ఊర్లోనే ఉంది.
నీకు దగ్గరగానే ఉంది. రే ప్లీజ్ ప్లీజ్ నా చెల్లెలు ఎక్కడుందో చెప్పవా? చెప్తే నాకేంటి లాభం? ఆ, నీకెంత కావాలంటే అంత ఇస్తాను. ఆ? ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదు. గుడికెళ్ళిన తర్వాత ఏటీఎంలో డ్రా చేసిస్తా. అయితే నీ చెల్లెవరో గుడికెళ్ళిన తర్వాత చెప్తానులే. అలా కాదు, తన కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. తనెవరో చెప్పవా ప్లీజ్? అయితే నీ ఒంటి మీద ఉన్న నగలు గాని నీ చేతుకున్న గాజులు గాని ఇస్తావా? ఆహా, ఇస్తా. అవును, నువ్వు నగలు తీసుకొని నిజం చెప్పకపోతే? చెప్పాక నువ్వు నగలివ్వకపోతే ఓ పని చేద్దాం. మనిద్దరి మధ్య మధ్యవర్తిగా ఒక మనిషిని పెడదాం. నువ్వు నగలు మొత్తం ఆవిడ చేతిలో పెట్టు, నేను నీ చెల్లి గురించి వివరాలన్నీ చెప్పేస్తా. ఆ తర్వాత ఆవిడ నగలు నాకు ఇచ్చేయమని చెప్పు, నేను తీసుకుని వెళ్ళిపోతా. సరే అయితే. సరే అంటే కాదు, నేను నీకు ఏ విషయం చెప్తున్నానని ఆ మధ్యవర్తికి మాత్రం చెప్పకూడదు. సరే. ప్రామిస్? ప్రామిస్. రే అక్కడేదో డిస్కషన్ జరుగుతోందిరా. అయితే ఆ నగలు తీ, మధ్యవర్తిని పిలు. పిలుస్తాను. క్రాంతి. వామ్మో, ఈవిని పిలుస్తుందేంటి? ఏంటి పూజ? ఇలా రా ఒకసారి. ఏంటి పూజ? ఈ బ్యాంగిల్స్ నీ దగ్గర ఉంచు. ఎందుకు ఇస్తున్నావు పూజ? తను నా కోసం ఒక విషయం చెప్తాడు. సిస్టర్, అవన్నీ తర్వాత చెప్తాను. ముందు తీసుకో. క్రాంతి, వెళ్ళు. ఒకసారి ఇలా రా. ఇప్పుడు చెప్పు, నా చెల్లెవరు? ఆవిడ నీకు నీ ఫ్రెండు. నీ చెల్లెలెవరో నీకు చెప్పిన తర్వాత ఆవిడ నాకు నగలివనంటే? అయ్యో, నువ్వు అలాంటి డౌట్లేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నగలే కాదు, నా చెల్లి కోసం నా యావదాస్తి మొత్తం ఇవ్వమన్నా ఇచ్చేస్తాను. పెద్దమ్మా, ఈ దరిద్రుడికి వాళ్ళిద్దరూ అక్కా చెల్లెలన్న విషయం తెలిసే. రే వాడు కనుక నోరు విప్పాడంటే మన ఆటలిక సాగవరా. ప్లీజ్ చెప్పవా? చెప్తాను. అది ఎవరో కాదు. ఉండు, క్రాంతిని పిలుస్తాను. క్రాంతి, ఇలా రా. క్రాంతి, ఏంటి పూజ? తను చెప్పేది ఒకసారి నువ్వు కూడా విను. చెప్పు. హలో, ఏమండి? మిమ్మల్ని లేవండి. తాగి నిద్రపోతున్న వాడిని లేపుతారేంటి జీ? మహాపాపం. తాగిన వాడితో నీకు మాట్లాడి పూజ? అది కాదు, అతను. ముందు నగలు తీసుకో. క్రాంతి, ఇలా రామ్మా. అమ్మా. ఇతను తాగి పడిపోకుండా ఉండుంటే నా చెల్లెలెవరో తెలిసి ఉండేది. రే వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళన్న విషయం తెలియకుండా మనం ఏదో ఒకటి చేయాలరా. ఓకే. మాది పెద్దమ్మకి వాంతులు వస్తున్నది. ఆపండి బస్సు, ఆపండి, ఆపండి బస్సు, ఆపండి జీ, బస్సు ఆపండి జీ, ఆపండి. మాది పెద్దమ్మ, మాది పెద్దమ్మకి వాంతులు వస్తున్నది. పదండి పెద్దమ్మ, పదండి. ఆపండి, ఆపండి బస్సు, ఆపండి, ఆపండి, ఆపండి. మాది పెద్దమ్మకి వాంతులు వస్తున్నది.
దిగండి దిగండి. అయ్యయ్యో అయ్యో. ఇంకా ఎంతసేపు అండి? వాంతులు ఆగడం లేదు బేటీ. కడుపులో వికారంగా ఉంది. మంచినీళ్ళు ఏమైనా కావాలి? అవసరం లేదు బేటా. మీరు వెళ్ళిపోండి, మేము వస్తాము జీ. సరే, జాగ్రత్తగా టెంపుల్కి వచ్చేయండి. అచ్చా అచ్చా. మీరు వెళ్ళి రండి. జాగ్రత్త. పెద్దమ్మా, బస్సు వెళ్ళిపోయిందే. ఏరా, రేకులు తీసావా? తీసేసా అన్నా. సూపర్ రా. రేయ్, మన బండి తీసుకురండి రా. మన బండి తీసుకురండి. పెద్దమ్మా, బ్రేకులు తీసేసావే. బ్రేకులు ఫెయిల్ అయిన బస్సులో వెళ్తున్న క్రాంతి, పూజ ప్రమాదానికి గురై పెళ్లి బస్సు కుటుంబంతో సహా సామూహిక మరణం అని కాసేపట్లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అయ్యో ఏమైంది? ఏంట్రా డ్రైవింగ్? బ్రేక్ పడట్లేదు సార్. అదే. అయ్యో అయ్యో, బ్రేకులు పడట్లేదా? అయ్యో అయ్యో, క్రాంతి, అయ్యో, ఆపండి. భయపడకండి, కూర్చోండి. పెద్దమ్మా, పెద్దమ్మా, పోతుంది, బస్ పోతుంది. పెద్దమ్మా, క్రాంతికి ఫోన్ చేయవే, చేయవే. ఒక నిమిషం. అయ్యో బ్రేకులు పడకపోతే ఎలాగయ్యా? క్రాంతి బేటీ, బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయా బేటీ? రమ్ 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 కర్పూరం. నీ కళ్ళు కప్పే మారు వేషంలో బస్సు ఎక్కింది నేనేనే. మీ బస్సు బ్రేకులు తీయించింది కూడా నేనే. ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది? కర్పూరమే బస్ బ్రేకులు తీయించిందంటమ్మా. అయ్యో మార్వాడి వేషంలో వచ్చింది తనే. నీ మీదున్న కోపంతో ఇక్కడ అందరిని చంపాలని చూస్తుంది. నీ కారణంగా మేం చచ్చేలా ఉన్నాము. అనవసరంగా ఈ బస్ ఎక్కాము. నా కళ్ళు కప్పి మీ అక్క పెళ్లి చేస్తావా? పెళ్లి పీటల మీద ఎక్కాల్సిన మీ అక్కని మీ కుటుంబంతో సహా పాడెక్కిస్తున్నానే. ఎలా ఉంది ఈ కర్పూరం దెబ్బ? ఇదిగో నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? మీ అక్కెవరో కూడా నాకు తెలుసు. మా అక్కెవరో నీకు తెలుసా? ఎవరు? ఎవరు చెప్పు కర్పూరం.
ఆ? ప్లీజ్ కర్పూరం, చెట్టు మమ్మల్ని అందరినీ చంపి నీ పగ తీర్చుకోవాలి అనుకుంటున్నావు కదా. కనీసం చచ్చే ముందైనా మా అక్కెవరో చెప్పు. ఆ? తను ఎవరో తెలుసుకొని ఆనందంగా చచ్చిపోతాను. ప్లీజ్ కర్పూరం. అడుగు అడుగు అడుగు. ఇది 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 ఇదే నాకు కావాల్సింది. అడుగు అడుగు. ఇంకా బతిలాడవే. కర్పూరం, ప్లీజ్ కర్పూరం, నీకు దండం పెడతాను. నువ్వు చేసిన తప్పులన్నీ మర్చిపోతాను. ఆనందంగా చచ్చిపోతాను. మా అక్కెవరో చెప్పు కర్పూరం. జాగ్రత్త. ప్లీజ్. చెప్పమంటావా? చెప్పమంటావా? మీ అక్కెవరు చెప్పమంటావా? చెప్పమంటావా? చెప్పు ప్లీజ్ కర్పూరం. అదెవరో కాదే, అది తను. పిచ్చిగని పట్టిందా నీకు? క్రాంతి యొక్క పూజ అని చెప్తే నీకు మూడుద్దే. ఎటు చస్తోంది కదరా. బతికితే హలో హలో కర్పూరం, చెప్పు కర్పూరం, మా అక్కెవరు? అక్క ఆ, ఆ, అక్క జాగ్రత్త అక్క. మీ అక్కెవరనేది యాక్సిడెంట్ అయ్యి నువ్వు కొన ఊపిరితో కొట్టుకుంటున్నప్పుడు నీ దగ్గరకొచ్చి నీ చెవిలో చెప్తా. కాకపోతే నీకొక చిన్న ఫేవర్ చేయాలనుకుంటున్నా. బస్సు ఇలాగే వెళ్ళిందనుకో, మీతో పాటు మీకెదురుగా వచ్చే ప్రాణాలు కూడా పోతాయి. వాళ్ళ ప్రాణాలు పోకుండా ఉండాలంటే నువ్వు ఆ బస్సుని ఫారెస్ట్ వైపుకి తిప్పించాలి. అటువైపు వెళ్ళింది అనుకో, మనుషులు ఎవ్వరూ ఉండరు. సో అమాయకులు బతుకుతారు, మీరు మాత్రమే చస్తారు. పోనీ 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 పోనీ. కలుస్తా. బాయ్. సాటిస్ఫాక్షన్ గా ఉంది. అమ్మా అందరూ భయపడకండి, జాగ్రత్త కూర్చోండి. కళ్ళు తిరుగుతున్నాయమ్మా. కళ్యాణ్, కళ్యాణ్ అన్నా, లేవండి లేవండి. అయ్యో బాబాయ్, జాగ్రత్త. ఏమైంది బాబాయ్? బాబాయ్ జాగ్రత్త. బాబాయ్ ఒక చోట కూర్చో బాబాయ్. బాబాయ్ నీళ్ళు తాగు బాబాయ్. తాగు బాబాయ్. కళ్యాణ్, నువ్వు లోపలికి వెళ్ళి వెళ్ళి ధైర్యం చెప్పు. వెళ్ళు బాబాయ్, వెళ్ళు వెళ్ళు. బాబాయ్ మెల్లిగా బాబాయ్. బాబాయ్ జాగ్రత్త, ఇక్కడ కూర్చో బాబాయ్. ఇప్పుడు మనం ఎవరికి చేయాలి? పోలీసు వాడికి. హలో మేడం. బస్సు ఫారెస్ట్ వైపుకి వస్తోంది. క్రాంతి సిటీ దాటేస్తోంది. పట్టుకో. ఓకే మేడం, నేను అటువైపే చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాను, నేను చూసుకుంటాను. బస్సు ఈ రూట్ లోనే వస్తుందంట, అలర్ట్ గా ఉండండి. పెద్దమ్మా, ఈ డ్రెస్ ఊపిరాట్లేదే. డ్రెస్ చేంజ్ చేసుకుందాం. పద. క్రాంతి జాగ్రత్త. క్రాంతి జాగ్రత్త. అయ్యో ఒరే కళ్యాణ్, మీ ఇద్దరికి పెళ్లి చేసి మనవాళ్ళని ఎత్తుకొని తర్వాత ఎప్పుడో చద్దాం అనుకున్నాను రా. ఇంత త్వరగా చావొస్తుందని అనుకోలేదురా. నువ్వు కూర్చోమ్మా. అయ్యో, భగవంతుడా, నా చెల్లెవరో తెలుసుకొని తనని కలుసుకొని తనని నా గుండెకి హత్తుకోవాలనుంది. ఈ గండం నుంచి ఎలాగైనా నువ్వే గట్టెక్కించు స్వామి. అందరూ ధైర్యంగా ఉండండి, ఏం కాదు. బస్ ని సేఫ్ గా తీసుకెళ్తాను.
అంటే మమ్మల్ని అందరినీ చావు బతుకులు వదిలేసి నువ్వు తప్పించుకుంటావా?